అభియోగి ప్రేక్షకులకు సాదరంగా స్వాగతం చెప్తూ ఈరోజు ఎందుకంటే కోకొల్లలుగా మనకి ఆహార పదార్థాలు సప్లై చేసే మనుషులు రోడ్ల మీద రెస్టారెంట్లను ప్రతి చోట కనపడుతున్నారు. పరిశుభ్రత ముఖ్యమైన అంశమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఈ ఆహార పదార్థాలు మీద నిఘా ఉంచవలసిన ఆ శాఖ ఈ రెస్టారెంట్లని వాటిని విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఎన్ని విధాలుగా ఆహార పదార్థాలని కలుషితం చేస్తున్నారు అంటే అది అడల్ట్రేషన్ చేయాలని కాదు, వాటిని సరిగా నిల్వ చేయకపోతే కూడా కలుషితం అయిపోతాయి. ఇటువంటి దృష్టికి వచ్చినాయి. ఇక్కడ మనందరికీ కూడా ముఖ్యంగా రెస్టారెంట్లో కానీ మెడికల్ షాప్లో కానీ రిఫ్రిజిరేటర్లు మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆహార పదార్థాలు నిల్వ ఉంచాలి అంటే బయట పెడితే పాడైపోతాయి. ఎందుకు మనకి అందరికీ ప్రత్యక్షంగా తెలుసున్నది ఏంటంటే పాలు పితికిన తర్వాత దాన్ని మరగబెట్టకపోతే ఈ వాతావరణంలో అలా ఉంచేస్తే అది పాలు పాడైపోతాయి. పాలకి లైఫ్ కేవలము 4 గంటలు మాత్రమే. అంచేత ఈ పాల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆ పాల యొక్క లైఫ్ని పెంచడం కోసం అని చెప్పి కొన్ని ప్రిజర్వేటివ్స్ కలపటం అన్నది ఒక ప్రాక్టీస్గా వచ్చింది. ప్రిజర్వేటివ్స్ ప్రజారోగ్యానికి హానికరం. అందుచేత అలాగ కాకుండా ఇంట్లోకి వచ్చిన పాల ప్యాకెట్లు ఇల్లాలు ఫ్రిడ్జ్లో దాచుకుంటారు. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు అవసరమైనప్పుడు దాన్ని మరగబెట్టి కావలసిన పదార్థాలు తయారు చేసుకుంటారు. ఎంత టెంపరేచర్లో ఆ పాలు నిల్వ ఉంచాలి, ఎంత టెంపరేచర్లో వండి మిగిలిపోయిన కూరలు నిల్వ ఉంచాలి, పళ్ళు ఎంత టెంపరేచర్లో నిల్వ ఉంచాలి, ఇవి ఎవ్వరికీ కూడా అవగాహన లేదు. రిఫ్రిజిరేటర్ కొంటాం, ఆ రిఫ్రిజిరేటర్లో ఫ్రీజర్ పైన ఉన్నది కొంచెం ఎక్కువ, ఫ్రీజర్లో ఎక్కువ శీతలం ఉంటే ఫ్రీజర్ కింద మరికొంత శీతలం ఉంటే కిందకి వచ్చేసరికి ఒక మాదిరిగానే ఉంటుంది ఆ శీతలం అన్నది. సో ఆ శీతలం సరిపోతుందా, పదార్థాన్ని పాడవకుండా నిల్వ ఉంచడానికి సరిపోతుందా, ఇది తెలియాలి. సరే, కొన్ని ఫ్రిడ్జ్లు ఉంటాయి అలంకారప్రాయంగా, కానీ కావలసినంత టెంపరేచరు అవి ఇవ్వవు. ఎందుకంటే చాలా ఎప్పుడో కొన్నారు కాబట్టి అది మెల్లిగా దాని యొక్క కూలింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంటే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టేసేవన్న సంతృప్తి తప్పించి అందులో ఉన్నది సవ్యంగా ఉంటుందా లేదా అన్నది ఆలోచన ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టాం అంతే మన ధీమా. సరే, ఇంటిలో ఏవైనా సరే కొంత శుభ్రత ఉంటుంది కాబట్టి నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు. ముఖ్యంగా రెస్టారెంట్లో మెడికల్ షాప్లో ఉన్న ఫ్రిడ్జ్లు మాత్రమే చేస్తున్నాను. ఇక్కడ నా ఉద్దేశంలో ఏంటంటే ఈ రిఫ్రిజిరేటర్స్ కేవలము అలంకారప్రాయంగానే ఉంటాయి. ఎందుకంటే మందుల షాప్లో ఫ్రిడ్జ్ లేకపోతే లైసెన్స్ ఇవ్వరు, రిఫ్రిజిరేటర్ ఉండాల్సిందే. ఆ కొన్ని మందులు కొంత టెంపరేచర్లోనే స్టోర్ చేయాలి. అంచేత ఫ్రిడ్జ్ ఉంటే సరిపోతుంది. అధికారి వచ్చి చూసినప్పుడు ఫ్రిడ్జ్ ఉంటే సరిపోతుంది, ఫ్రిడ్జ్ లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాడు. ఫ్రిడ్జ్ ఎంత టెంపరేచర్లో పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ సరిగా పనిచేస్తుందా లేదా అన్న దాని మీద ఆరాలేదు. ఆ విషయంలో నేనేమంటున్నానంటే ఈ రిఫ్రిజిరేటర్లు కేవలం అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నాయేమో అనిపిస్తుంది. ఈ మధ్య హైదరాబాదులో FSSA ఫుడ్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో 1000కు పైగా రేట్స్ జరిగినాయి రెస్టారెంట్స్ మీద, వాటి మీద. జరిగినప్పుడు వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే మిగిలిపోయిన మాంసాన్ని, మిగిలిపోయిన నాన్ వెజిటేరియన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఏ టెంపరేచర్లో పెడుతున్నారు, అది పెట్టినప్పటి నుంచి ఏమీ డిటీరియేట్ కాకుండా క్షీణించకుండా ఉందా అన్నది లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేశారంతే వాళ్ళు. ఒకవేళ మర్నాడు వాళ్ళకి ఏదైనా కొంచెం వాసన లాంటిది వస్తే ఏదో ఒక వంటలో ఆ వాసన కనిపించకుండా దాన్ని మళ్ళీ సర్వ్ చేస్తున్నారు కస్టమర్లకి. మరి కుళ్ళిపోయిన మాంసం గనక తింటే మరి రాకుండా ఎందుకుంటాయి రోగాలు? ఇదే ఫుడ్ కమిషనరేట్ వాళ్ళు ప్రజలకు తెలిసేలా పత్రికల్లో ఈ రకంగా చేస్తున్నారు, ఈ హోటల్లోకి వెళ్ళి రైడ్ చేసాం, ఇవన్నీ చెప్తున్నారు. ఇక్కడ నేను ప్రత్యేకంగా ప్రస్తావించింది ఏంటంటే వాళ్ళు నిల్వ చేసుకునే ఆ రిఫ్రిజిరేటరు సవ్యంగా పనిచేస్తుందా, రిఫ్రిజిరేటర్ పనిచేసే విధానం మీద ఏమైనా తనిఖీలు ఉన్నాయా? అసలు మనకి రిఫ్రిజిరేటర్కే ఒక థర్మామీటర్ లాంటిది ఉండి ఇదిగో ఈ టెంపరేచర్, ఈ ప్రదేశంలో ఈ టెంపరేచర్ ఉందని అర్లర్లకి కూడా ఆ టెంపరేచర్ రీడ్ చేసేది ఉండి ఏ టెంపరేచర్లో ఏమేమి పెట్టాలి అన్నది గనక అవగాహన కలిగిస్తే
ఈ విషయంలో కొంత రెస్టారెంట్ కస్టమర్లకి రక్షణ ఉంటుంది. Hi viewers, the 12th World Atheist Conference in connection with Atheist Center's 85th anniversary is going to be held on January 4-5, 2025 at Atheist Center, Vijayawada. The theme of the conference is Positive Atheism, Critical Thinking and Secular Reform. The registration fee for Indians it is 800 rupees and for other country members it is $150. Spot registration also available. The accommodation must be taken care by themselves. Hotels are available near the venue. Delegates are requested to please inform their travel details at the time of registration without fail. For more details, please contact G. Niyanta 9490754655, Srimati Rashmi 9849081733, Sri Hari Subramanyam 93905771119, Dr. Maru 9848012127. ఇక మెడికల్ షాప్లో వచ్చేసరికి మెడికల్ షాప్లో ఖచ్చితంగా మెడిసిన్స్ రిక్వైర్డ్ టెంపరేచర్లోనే పెట్టాలి. రూమ్ టెంపరేచర్లో పెట్టవలసిన అన్నీ కూడా షెల్ఫ్లో ఉంటాయి, దానికి పెద్ద బోధరేషన్ లేదు. ముఖ్యంగా లైఫ్ ఎమర్జెన్సీ మందులన్నీ కూడా ఆ రిఫ్రిజిరేటర్లోనే పెడతారు. అంచేత వాటి పొటెన్సీ పడిపోకూడదు. పొటెన్సీ పడిపోతే అది పనిచేయకపోతే రోగి ప్రాణాపాయం వస్తుంది. అంచేత మెడికల్ షాపులో ఉన్న రిఫ్రిజిరేటర్ల మీద నేను అబ్జర్వ్ చేసినంత వరకు తనిఖీ తక్కువగానే ఉంది. ఎప్పుడు ఇలాగ ఇక్కడ రిఫ్రిజిరేటర్ పనిచేయట్లేదు అని చెప్పి కేసు పెట్టినా ఏమీ లేవు. ఎప్పుడైనా ఒక స్పూరియస్ మెడిసిన్ వాళ్ళకి తగిలితే మెడికల్ షాప్లో, లేదు ఫ్రీ శాంపుల్స్ని మెడికల్ షాప్లో పెట్టి అమ్ముతుంటే ఇలాంటి కారణాల వల్ల కేసులు బుక్ చేస్తారు తప్పించి అక్కడ రిఫ్రిజిరేటర్ సరిగా పనిచేయటం లేదు, దీనివల్ల మందుల నాణ్యత పడిపోయేలా ఉంది అని చెప్పిన ఉదంతాలు ఏమీ కనిపించలేదు. అందుచేత వినియోగదారుడు కూడా ఆ ఫ్రిడ్జ్లోంచి తీసిచ్చింది మనకిస్తారు కాబట్టి ఎంత చల్లగా ఉందో ఒకసారి చూడండి. టెంపరేచర్ తెలియకపోవచ్చు, అడగండి. పోని మెడికల్ షాప్లోకి అడిగి రిఫ్రిజిరేటర్ సరిగా పనిచేస్తుందని అడగండి. అడగటంలో తప్పులేదు. పని చేయట్లేదని నిందించొద్దు, పనిచేస్తుందా అని అడగండి నవ్వుతూనే. వాళ్ళు చెప్తారు కదా ఎందుకు పని చేయట్లేదండి, బ్రహ్మాండంగా పనిచేస్తుందని వాళ్ళు అంటారు. బట్ మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి, అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ చేయాలి. ఫలానా షాప్లో అసలు ఫ్రిడ్జే లేదు, ఫ్రిడ్జ్ ఉంది కానీ అది పనిచేస్తున్న దాఖలాలు లేవు, నేను ఈరోజు ఏదో ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ కోసం వెళ్తే అది షెల్ఫ్లోంచి తీసి ఇచ్చేశారు. ఇటువంటివి మీరు గమనించినప్పుడు తప్పనిసరిగా డ్రగ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాగా రెస్టారెంట్లో కూడా అంతే. రెస్టారెంట్లో ఐస్ క్రీమ్లు అవి తీసుకొచ్చినప్పుడు అవి అందులోనే ఉంటాయి కాబట్టి అది గట్టిగా ఉంటే రెస్టారెంట్ బాగానే పనిచేస్తున్నట్టు, అది కరుగుతున్నట్టుంటే రెస్టారెంట్ సరిగా పనిచేయనట్టు తెలుస్తుంది. రెస్టారెంట్లో మాంసాన్ని దాస్తున్నారు కాబట్టి ఆ మాంసం మళ్ళీ మీకు వడ్డిస్తున్నారు కాబట్టి అక్కడ సరిగా లేకపోతే రిఫ్రిజిరేటర్లు మీ ఆరోగ్యానికి హాని కాబట్టి ఒక కన్ను వేసి ఉంచితే తప్పులేదు కదా. వినియోగదారుడు అసర్టివ్గానే ఉండాలి. వినియోగదారుడు తను కాపాడుకోవటమే కాకుండా తన తోటి వినియోగదారులను కూడా కాపాడే ప్రయత్నాలన్నీ చేయాలి. అలా చేస్తారని ఆశిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.